జిల్లా కందుకూరు రైతు బజార్లో సబ్సిడీపై కందిపప్పు బియ్యం పంపిణీ కౌంటర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. రైతు బజార్కి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి వ్యాపారస్తులు, రైతులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కిలో కందిపప్పు 160 రూపాయలు, సోనా మసూరి బియ్యం కిలో 49 రూపాయలు, పచ్చి బియ్యం కిలో 48 రూపాయలకు ఇస్తున్న కందిపప్పుపై 21 రూపాయలు, సోనా మసూరి బియ్యంపై 6 రూపాయలు, పచ్చి బియ్యంపై 5 రూపాయల 50 పైసలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకి అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. రైతులే తమ పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవాలన్న ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఆయన ముందు చూపు వల్లే ఈరోజు చాలా వర్గాలు సంతోషంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కొంతమందికే సంక్షేమ పథకాలు అందాయి, కానీ మా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సబ్సిడీపై నిత్యావసర వస్తువులు ఎవరైనా పొందవచ్చు. ఒక్కొక్కరికి 1 కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రైతు బజార్లో టాయిలెట్లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. వ్యాపారులు, మహిళలు కూడా ఇదే విషయంపై ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. దీంతో స్టేట్ ఆఫీసర్ పద్మనాభంపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపల వాతావరణం ఇంత అధ్వానంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే టాయిలెట్లతో పాటు పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచేలా చూడాలని విద్యాధరి తహసీల్దార్ చంద్రారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం పట్టుకోండి. కందిపప్పు 21 రూపీస్, 181, 160. ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం. ఈరోజు పేద మధ్యత తరగతి కుటుంబాలకి సరసమైన రేట్లు అందుబాటులో ఉంచాలని చెప్పి మన ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ మేడం గారు, అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు, కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటామన్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు. ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకి అందకుండా ఎవరో గద్దల్లాగా తన్నుకొని పోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మేము అందరినీ కాపాడేదానికి భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు, ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టి ఈ రైతు బజార్లు ఆ రోజు, అవి కూడా మీ అందరికీ తెలిసి ఈరోజు మీ అందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీని ఈ రైతు బజార్లో గడుపుతున్నారంటే వాటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజా ప్రభుత్వం, దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు నిత్యావసర ధరలు చూస్తా ఉన్నారు. సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అవినాశం ఎక్కువగా ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలనే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం. పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కందిపప్పు 20 రూపాయలు, అలాగే రైసు 7 రూపాయలు, 2 రకాల రైసు, కందిపప్పు, ఇవన్నీ కూడా ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి రేట్లు అనేది మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని, అలాగే మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి వీళ్ళందరూ కూడా చెబుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా ప్రూఫ్ కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మీరందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి, అధికారులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వచ్చి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ, పత్రికా సోదరులకి, అలాగే ఈ టౌన్ పార్టీ ప్రజలకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మీరు మన అందరూ కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఈ రోజు కుర్చీలో కూర్చోబెట్టారు. మీరు ఏదైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒకసారి ముగిస్తూ సెలవు. వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు వెనక్కి సైడ్ గారు సరే మేడం గారు అందరూ మీరు వస్తారని వాళ్ళు అయితే ఏం కాదు, ఎట్లా మాట్లాడుకుంటారు ఈ పొలిటికల్ మొదలైనప్పుడు మంగమ్మ రైడింగ్కి వచ్చేది 10 సంవత్సరాలు చేస్తున్నారు. చదువుతూ ట్యాంక్ నిండిపోయిందని అట్లా లేడీ చెప్పిపోతారా దాంట్లోకి? 10 రూపీస్ అయ్యా, రెంట్లో తగ్గిండి. ఏఎంసీ సెక్రటరీ నేను చెబుతాను. మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? రెంట కట్టే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి చెప్పు? మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఏఎంసీలే కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి 10 రూపాయలు? 100 రూపాయలు ఇస్తున్నాము, ఇచ్చినా కానీ రోజు కడగట్లా, అందుకని ఏదో మానేసాం. ఫోటోలు పెట్టండి. ఒకటి ఏఎంసీ అంతంగానే ఉలుగురు అయిపోతుంది. అందరూ 15,000 శాలరీ తీసుకున్నారు. అవునా? అవును కదా. అడిగితే వాళ్ళు వచ్చినా మాట పనిదా మేడం పెట్టుకుంటున్నారు. మాట్లాడొద్దులమ్మా. ఇట్లా ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళు ఎత్తిపోతారా? బయట వాళ్ళు పెట్టిన మొత్తం ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు పేదవాడికి అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లో ఏవైతే ఆయన ఇష్టమై ఆ రోజు రైతు కుటుంబాలని, రైతు పండించిన పని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి రైతు బజార్లు పెట్టిన దాంట్లో ఈరోజు పేదవాడికి కందిపప్పు, రైసు మార్కెట్ ధర కంటే కందిపప్పులో కనీసం 20 రూపాయల పైనే ఉంది తక్కువ రేటు. అలాగే రైస్లో కూడా 7 నుంచి 8 రూపాయలు ఉన్నాయి. పేదవాడికి నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలో ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో సంక్షేమం, అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని కోరుకున్నారో దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. దానిలో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏఎంసీ పరిధిలో ఉండే ఈ రైతు బజార్ని కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితి ఉంది. దీంట్లో మేము ఈరోజు పరిశీలిస్తుంటే చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. తప్పకుండా ఏవైతే వీళ్ళు నాశనం చేసిన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటి గాడిలోకి వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి, అలాగే పేదవాడికి కూడా మంచి రోజులు వచ్చినాయని చెప్పి ఈ కార్యక్రమం దానిలో భాగంగా ఈ కార్యక్రమం